భారత క్రికెట్ జట్టులో కొంతకాలంగా ప్రతి ప్లేస్ కోసం కనీసం 4-5 పోటీ పడుతున్నారు. ఓపెనర్ నుంచి బౌలర్ వరకు అన్నింటా తీవ్రమైన పోటీ నెలకొంది. అవకాశాలు దక్కించుకున్న ఆటగాళ్లు నిలకడగా రాణించకుంటే మాత్రం వేటు వేసేందుకు సెలెక్టర్లు మాత్రం ఆలోచించడం లేదు. ఎందుకంటే అవకాశాల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉండడమే దీనికి కారణం. అయితే హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత ఈ సంప్రదాయం మరింత పెరిగింది. సీనియర్ల నుంచి యువ ఆటగాళ్ల వరకు ఎవరినైనా తప్పించేందుకు గంభీర్ ఏమాత్రం వెనకాడడం లేదు. ఈ క్రమంలోనే జింబాబ్వే టూర్ కు సంజు శాంసన్ తప్పించినట్లు తెలుస్తోంది. ఐర్లాండ్ సిరీస్ లోను ఇంగ్లాండ్ తో తొలి టీ20లో విఫలమవడంతో సంజును తప్పించి చిచ్చర పిడుగు వైభవ్ కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మూడో టీ20లోనూ సంజును పక్కన పెట్టారు. అలాగే జింబాబ్వే టూర్ కు సైతం ఎంపిక చేయలేదు. దీనిపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం రెస్ట్ ఇచ్చామని చెప్తున్నా వైభవ్ సూర్యవంశీ క్లిక్ అయితే మాత్రం సంజు శాంసన్ కెరియర్ ముగిసినట్టేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ అభిప్రాయం సరికాదు అని అంటున్నారు. 2026 టీ20 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజును 2-3 వైఫల్యాలకే పక్కన పెట్టడం తప్పిదమే అవుతుంది అన్నది కొందరు మాజీల వాదన. పైగా సెలెక్టర్లు సంజును 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో భాగంగా చూస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. జింబాబ్వే టూర్ కోసం ఎంపిక చేసిన జట్టుకు సంబంధించి విమర్శలకు బీసీసీఐ కూడా స్పందించింది. జింబాబ్వే పర్యటనకు సంజును తొలగించలేదని, యువ వికెట్ కీపర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ ను పరీక్షించేందుకే అతనికి విశ్రాంతినిచ్చామని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. చిన్న సిరీస్ కు 2 సీనియర్ వికెట్ కీపర్ల అవసరమని భావించే సంజుకు రెస్ట్ ఇచ్చినట్టు వెల్లడించారు. 2027 వన్డే ప్రపంచ కప్ ను లక్ష్యంగా చేసుకుని రాబోయే వన్డే సిరీస్ లో సంజుకు రెగ్యులర్ అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. కేవలం టీ20లకే కాకుండా వన్డే ఫార్మాట్ లోనూ సంజు శాంసన్ ఆట తీరుపై గంభీర్ నమ్మకంగా ఉన్నాడని తెలుస్తోంది. సంజును ప్రపంచ కప్ ప్రణాళికలకు అనుగుణంగానే కొన్ని సిరీస్లకు విశ్రాంతి కల్పిస్తున్నట్లు బోర్డు వర్గాల సమాచారం.